ఓం శ్రీమాత్రే నమః. లలితా సహస్రనామ పారాయణలో భాగంగా ఈరోజు అమ్మవారి నామం 918వ నామం, 8 అక్షరాల నామం చైతన్యార్ఘ సమారాధ్య. ఈ నామంతో అమ్మవారికి నమస్కారం చేసుకున్నప్పుడు ఓం శ్రీ చైతన్యార్ఘ సమారాధ్యాయే నమః అని చెప్పుకోవాలి. చైతన్యవంతమైనటువంటి అర్ఘ్యపాద్య కుసుమాలచే చక్కగా ఆరాధించబడుతుంది. ఇది మనకి స్థూలార్థం. ఇక్కడ ధీరులు చైతన్యార్ఘ్యం ఇస్తారు, చైతన్య కుసుమాలతో పూజిస్తారు. చైతన్యమైనటువంటి అర్ఘ్యం ఇవ్వాలి అని భావనోపనిషత్తు ఏం చెప్తుందంటే, జ్ఞానం అర్ఘ్యం జ్ఞేయం హవి జ్ఞాతా హోత అన్నది. అంటే జ్ఞానం అనే అర్ఘ్యం అమ్మవారికి ఇష్టం. అమ్మవారు చైతన్యానికి అభిన్నం కాదు, ఆవిడే చైతన్యం. అభిన్నమనేటువంటి భావంతో కూడినటువంటి జ్ఞానం మనకు కలిగితే అప్పుడు అదే జ్ఞానార్ఘ్యం. ఆ జ్ఞానార్ఘ్యం అమ్మవారు తీసుకుంటారు. అది చైతన్యార్ఘ సమారాధ్య. స్వానుభూత్యా స్వయం సాక్షాత్ స్మాత్మాభూతం మహేశ్వరీం పూజయే ధారణేవా పూజాసాం పురుషార్థ అని స్కాందపురాణం చెప్తోంది. ఆత్మస్వరూపురాలిగా ఉన్నటువంటి మహేశ్వరిని పూజించడం అనేది స్వానుభూతితో కూడినటువంటి పూజ. ఆధారంగా చేసేటువంటి ఆ పూజ ఏదైతే ఉందో అది పురుషార్థదాయకం, అంటే మోక్షదాయకం. జ్ఞానంతో సానుభూతియే చైతన్యార్ఘ్యం. అదే పరదేవతకు ప్రీతి. అమ్మకి అలాంటి అర్ఘ్యం ఇష్టం. అందుకే ఆవిడ చైతన్యార్ఘ్య సమారాధ్య. ఓం ఐం హ్రీం శ్రీం చైతన్యార్ఘ్య సమారాధ్యాయే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ మహారాజ్ఞే నమః. శ్రీమత్ సింహాసనేశ్వర్యే నమః.